వెల్కమ్ టు అనుదినము దేవునితో సహవాస పరిచర్య కార్యక్రమంకి. ఈ పరిచర్య నేను చేస్తున్న బోధ ప్రభు సహాయంతో ఇది కేవలము క్రైస్తవులకి మాత్రమే. అంటే దేవుడు యేసుక్రీస్తునని హోలీ బైబిల్ అనగా పరిశుద్ధ గ్రంథమును ప్రేమించి గౌరవించి నమ్మే వారికి, విశ్వసించే వారికి మాత్రమే నేను ఈ పరిచర్యను దేవుని సహాయంతో చేస్తున్నాను. నా తరపు నుంచి ఒక చిన్న విన్నపము, ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని ప్రభునామమును ప్రతిమిలాడి వేడుకుంటున్నాను. అప్పుడు ప్రభువుతో సహవాసంలో మనమందరము ఏకమై ఉంటాము. ఆయనతో కలిసి ఎల్లప్పుడూ సహవాసంలో తోడుగా ప్రభు మనతో ఉంటారు, మనం ఆయనతో తోడుగా ఉంటాము. దయచేసి ఈ కల్వరి టీయర్స్ యూట్యూబ్ ఛానల్ సమాచారం గురించి మరియు నేను చేస్తున్న దేవుని సేవ గురించి మరియు కల్వరి టీయర్స్ యూట్యూబ్ ఛానల్, నేను మొదలుపెట్టిన ఈ కల్వరి టీయర్స్ యూట్యూబ్ ఛానల్ సమాచారం గురించి మీకు తెలిసిన ప్రతి విశ్వాసికి మరియు విశ్వాస విషయంలో బలహీనంగా అవిశ్వాసంగా ఉన్నవారికి మరియు ప్రభువును నమ్మి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి పంపించమని, తెలియచేయమని, వారందరికీ చెప్పమని, మిమ్మల్ని మీ సంఘంకి వచ్చే ప్రతి ఒక్కరికి తెలియజేయమని మిమ్మల్ని ప్రభు పేరిట బ్రతిమలాడి వేడుకుంటున్నాను. ఆమెన్. ఈ కల్వరి టీయర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మరియు అందరికీ నేను చేస్తున్న పరిచర్య గురించి ఈ యూట్యూబ్ ఛానల్ కల్వరి టీయర్స్ యూట్యూబ్ ఛానల్ గురించి అందరికీ చెప్తున్నందుకు, అలానే మీరు కూడాను ప్రతి వీడియో కూడాను ప్రతిదీ నేను చేస్తున్న ప్రతి ఒక్క మెసేజ్ని చూస్తున్నందుకు, వింటున్నందుకు మరియు నాకు ప్రార్థన విషయంలోనూ అన్ని విధాలుగా నాకు సహాయం చేస్తున్నందుకు నా తరపు నుండి, దేవుని తరపు నుండి మీకు అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు. అనుదినము దేవునితో సహవాసము పరిచర్య ఈ కార్యక్రమంలోకి మీరు నాతో ప్రభు దేవునితో పాటు సహవాసమును ప్రేమించి మాతో ఏకీభవించినందుకు ముందుగా మీ అందరికీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. తండ్రి అయిన, ప్రభువు అయిన, రక్షకుడైన, పాపములను క్షమించే దేవుడైన యేసుక్రీస్తు మీకు కృప, సమాధానము, శాంతి ఆయన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో అనుగ్రహించునుగాక. ఆమెన్. అనుదినము దేవునితో సహవాస పరిచర్య ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చూసే ముందుగా మనము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన అయిన తర్వాత మనం ప్రభు ద్వారా మనం దేవుని వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు నామంలో మిమ్మల్ని బ్రతిలాడి వేడుకుంటున్నాను. ఆమెన్. ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మీ ఆత్మను దేవుని సన్నిధికి పూర్తిగా ప్రభును సమర్పించండి. సృష్టికర్త, సర్వశక్తిగల దేవ, మా తండ్రి అయిన మా దేవ, ప్రభువ, మమ్ము మీ పరిశుద్ధమైన వాక్యంతో మా హృదయమును పరిశుద్ధపరచమని, మీ సత్యవాక్యమును మీ ఆత్మ సహాయంతో బోధించే హృదయమును, మీ ఆత్మను, మీ ఖడ్గమనే వాక్యమును మాకు దయచేయమని మీ అతి పరిశుద్ధమైన రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆత్మతోనూ సత్యంతోనూ దీనత్వంతోనూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రభువు నామంలో కృతజ్ఞతలు. ఈరోజు దేవుని వాక్యము, అనుదినము దేవునితో సహవాసము ఈ పరిచర్య కార్యక్రమంలో ఈరోజు దేవుని వాక్యం ఏంటి అనేది మనం చూద్దాము. దానికంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు దేవుని వాక్యము ప్రభు చిత్తమును, తండ్రి వాక్యమును శ్రద్ధతో, భక్తితో చదివి విని
నేర్చుకొని ప్రభు చిత్త ప్రకారము, ప్రభు వాక్యము ప్రకారము ఆయనను పోలి నడుద్దాము, ఆయన మార్గములను అనుసరిద్దాము, దేవునిలాగా ప్రభువులాగా మనము ఆత్మగా జీవిద్దాము. పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్ తీసి వాక్యము చూడమని మిమ్మల్ని ప్రభునామంలో నేను వేడుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథము తీయండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 8, 9. ఈరోజు అనుదినము దేవునితో సహవాసము ఈ పరిచర్య కార్యక్రమంలో మనం చూస్తున్న ప్రభు వాక్యము ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 8, 9 ఈ విధంగా రాయబడి ఉంది. వాక్యము మీరు కూడా చూడండి. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఓ లార్డ్, అవర్ లార్డ్, హౌ ఎక్సలెంట్ ఇస్ దై నేమ్ ఇన్ ఆల్ ది ఎర్త్. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని కీర్తనలు 8, 9 చాలా స్పష్టంగా ఈ విధంగా రాయబడింది. ఇప్పుడు ఈ మాట ఏ పరిస్థితులను ఎప్పుడు వస్తుందో కొన్ని ఉదాహరణలు చూసి ఈ వాక్యంలోని ముఖ్యమైన అర్థమును, పూర్తి అర్థమును మనము ప్రభు సహాయంతో తెలుసుకుందాము. ఈ వాక్యానికి కొన్ని ఉదాహరణలు చూసే ముందు ఈ మాట వాక్యము ప్రభు సేవకుడైన తన సేవకుల హృదయం నుండి, వారి నోటి నుండి, వారి జీవితంలోకి ఎప్పుడు, ఎందుకు, ఏ క్షణంలోకి, ఏ పరిస్థితిలో వచ్చిందో మనము ఈ కీర్తనలు 8 అధ్యాయం 8 పూర్తిగా చదివి దాని తర్వాత ఈ 8, 9 వాక్యమును మనము దాని యొక్క అర్థమును పూర్తిగా మనం నేర్చుకుందాం. కీర్తనలు అధ్యాయం 8 ఇప్పుడు పూర్తిగా మనం చదువుకుందాము. దాని తర్వాత ఈ అధ్యాయం 8లో ఉన్న ఈరోజు అనుదినము దేవునితో సహవాసంలో ఉన్న వాక్యమును మనం తర్వాత దాంట్లో ఉన్న అర్థాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం. అధ్యాయం 8 కీర్తనలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకు నీ విరోధులను బట్టి బాలుర ఎక్కయు చంటి పిల్ల ఎక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావం గలదు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తన సేవకుడు చెప్తున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తూ దేవుడు ఈ మనిషికి చేసిన ప్రతి ఒక్క ఉపకారము తలుచుకొని తన సేవకుడు ప్రభుకి స్తుతిస్తున్నాడు. తాను చేసిన ఈ భూమి మొత్తం కూడాను, తాను చేసిన భూమిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని చూసి ఇవన్నీ కూడాను దేవుడు అనుభవించకుండా వీటన్నిటికీ నువ్వు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా అని తన సేవకుడు ప్రభును కీర్తిస్తున్నాడు. కాబట్టి చూడండి, ఈరోజు అనుదినము దేవుని వాక్యం సహవాసం, దేవుని సహవాసం వాక్యం ఏంటిది? 8, 9 యెహోవా మా ప్రభువా, భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అనే ఈ వాక్యము
ఈ వాక్యంలోని మనము ఇప్పుడు పూర్తిగా దీన్ని మనం అర్థం చేసుకుందాం. దాని యొక్క మాట ఆయన ఏ సందర్భంలో తన సేవకుడు ఈ మాటని ప్రభువును కీర్తిస్తూ, ప్రభువుకి స్తుతిస్తూ, ప్రభువు చేసిన గొప్ప కార్యంలో చూస్తూ ఏ విధంగా ఈ మాట ఏ విధంగా ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూసామో అలాగే ఇంకా కొన్ని మనం ఉదాహరణ చూసి ఆ మాటకి పూర్తి అర్థాన్ని మనము అర్థం చేసుకుందాము. దేవుని యొక్క నామము అంత ప్రభావంగా ఎందుకు ఉందనేది మనం తెలుసుకుందాం. వాక్యంలోని ఈ ముఖ్యమైన పదము కొన్ని అర్థాలు కొన్ని చూద్దాం. కీర్తనలు 8:9 యెహోవా మా ప్రభువా భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. ప్రభువా ప్రభు అనే యేసుక్రీస్తు గారు సృష్టికర్త అండి, సమస్తముకి విశ్వముకి అధికారి, సర్వశక్తుడు, ప్రతి దాని మీద ఆధిపత్యము బలము గలవాడు, తిరుగులేని మహాశక్తి గల మాట గలవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, జీవం గల దేవుడు, పాపము లేనివాడు, నమ్మదగినవాడు, పాపముల నుండి రక్షించువాడు, దుష్టతం నుండి రక్షించువాడు, మన కోసము శిలువ మరణమును భరించి నరకమనే అగ్నిగుండము, పాతాళం, నిత్య శిక్ష నుండి రక్షించువాడు, నిత్య జీవము మనకు ఇచ్చువాడు, ఆశీర్వదించువాడు, మేలు చేయువాడు, శిక్షించువాడు, గద్దించువాడు, ఆయనే దేవుడు. అందుకే ఇవన్నీ ప్రభుకు ఉన్న లక్షణాలు, ఇవన్నీ ప్రభువుకు ఉన్న గొప్పతనాలు. అందుకే ఆయన నామం ఏంటంట, ప్రభు నామము ఈ భూమి మీద అంతటా ఎలా ఉందంట, గొప్పగా ఉంది. ఇప్పుడు దేవుని గురించి నేను ఏదైతే చెప్పానో ఎవరికైనా ఉంటుందో చెప్పండి, నాకు కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇప్పుడు దేవుని గురించి నేను ఏదైతే చెప్పానో అవి మనకు కానీ మీకు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ప్రభు నామము ఈ భూమి అంతటా ఏంటి, గొప్ప ప్రభావం కలది, మహాప్రభావం కలది. ఇంకా మనం కొన్ని చూద్దాము. ప్రభు నామము భూమి అంతటా ఎంత ప్రభావంగా ఎందుకు ఉంది, అంత మహిమతో అంత గొప్పగా ఎందుకు ఉంది అనేది దానికి మనం కొద్దిగా ఇంకా కొన్ని చూద్దాము. ప్రభు మంచి మంచి అంటే ప్రభు మంచి దేవుడు ఒక్కడే, ఆయన మంచివాడు అంటే ప్రభు అని యేసుక్రీస్తు గారు మన ప్రభు. ఆయన శ్రేష్టమైన వాడు, ఉత్తమ గుణవంతుడు, ఆయన గ్రేట్ పర్సన్. ఆయన నామము ఎలా ఉంది, మహాప్రభావంతో అంటే మహాశక్తితోను, మహత్యంతోను, మహా తేజస్సుతోను, ఒక పవర్తోను, ఒక స్ట్రెంగ్త్, ఒక గొప్పతనంతోను, గొప్ప ఘనతతో కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన చేసిన కార్యములు, ఆయన ఉన్న విధానము, ఆయనకున్న డిసిప్లైను, ఆయన చేసే ప్రతి కార్యము బట్టి దేవునికి ఇంత గొప్ప పేరు వచ్చింది, ఇంత గొప్ప శక్తిను, ఇంత మహాప్రభావం భూమి మీద ఆయనకు వచ్చింది. కాబట్టి కీర్తనలు 8:9 చూడండి. యెహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము గలది అంటే దేవుని నామము చాలా గొప్ప ప్రభావం గలది. ఆయనకి అంత గొప్ప ఆయన ప్రభువు మన దేవుని యొక్క నామంకి అంత ప్రభావము, అంత గొప్పతనము ఎందుకు వచ్చిందనేది మనం ఇప్పుడు కొన్ని చూసాము. కొన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనము చూసే ముందు మన నిత్య జీవనంకి కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. ఆ ఉదాహరణ అయిపోయిన తర్వాత ప్రభువుకి ఇంత గొప్ప నామము, ప్రభువు అయిన దేవునికి ఎందుకు ఇంత గొప్ప పేరు ఉంది ఈ భూమి మీద అనేది మనం ఆ ఉదాహరణలు తర్వాత చూద్దాము. నిత్య జీవనము అంటే మన కళ్ళ ముందు కీర్తనలు 8:9 యెహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఈ మాట ఏ పరిస్థితిలో ఎప్పుడు ఎందుకు వస్తుందో కొన్ని ఉదాహరణలు చూసి ఈ వాక్యంలోని ముఖ్యమైన పూర్తి అర్థంను మనం తెలుసుకుందాము. నిత్య జీవనం ఈ భూమి మీద మన కళ్ళ ముందు కల్పిస్తున్న కొన్ని ఉదాహరణలు చూసి ఈ వాక్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. అలానే దేవుని కూడా మనము అర్థం చేసుకుందాం. దేవునికి ఎందుకు అంత గొప్ప పేరు ఉంది ఈ భూమి మీద అనేది మనం తెలుసుకుందాం. ప్రభు అనే యేసుక్రీస్తు గారికి ఈ భూమి మీద ఎలా ఉంది, భూమి అంతటా ప్రభువుకి నీ నామం ఎంత ప్రభావంగా ఉంది అనేది మనం చూసాం కదా. ఇప్పుడు ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాము. ఈ భూమి అంతటా కొంతమందికి ఇప్పుడు చూద్దాము. ఎవరైనా ఒక ఇల్లు చూద్దాము, ఒక ఇంట్లో కానీ ఒక ఇంట్లో చూద్దాము, ఒక ప్రదేశం కానీ, ఏదైనా ఊరు కానీ, స్కూల్ కానీ, ఏదైనా కాలేజ్ కానీ, ఏదైనా ఆఫీస్ కావచ్చు, పని కావచ్చు, యజమాని కావచ్చు, ఆయన లేదా అధికారి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు. ఇందులో నేను ఒక మంచి ఉదాహరణ తీసుకుంటాను, వినండి.
ఒక ఇంట్లో తల్లిదండ్రులు వారి యొక్క డిసిప్లిన్, వారి యొక్క విధానము, వారు చేసే పనులు, వారి పిల్లల్ని చూసే విధానం, వారి యొక్క జీవించే విధానం, వారు మాట్లాడే విధానము, వాటన్నిటిని కూడాను అవన్నీ ఎప్పుడైతే మనకి సత్యంగా ఉంటాయో అప్పుడు ఎప్పుడైతే ఆ మనిషి నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, సత్యవంతుడుగా జీవిస్తాడో అప్పుడు ఆ మనుషులకి ఏమవుతుందంటే ఆ మనిషి యొక్క పేరు చాలా గొప్పగా ఆకాశం వల్లే పెరిగిపోతూ ఉంటుంది. ఆ మనిషికి కీర్తి అనేది, ఘనత అనేది, ఐశ్వర్యం అనేది రోజు చాలా గొప్పగా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు చూడండి, మీరు ఉన్న ఇప్పుడు ఏరియాలోనే కావచ్చు, మీరున్న సంఘంలోనే కావచ్చు, మీతో ఉన్న స్నేహితులలోనే కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా ఒక పేరు చెప్తే ఎలా అనుకుంటారు? ఆయన చాలా గొప్పవాడు అని చెప్తారు. ఎందుకు? వారి యొక్క విధానం, వారి యొక్క మాట్లాడే మాటలను బట్టి వారు సత్యవంతులు, యథార్థవంతులు అని చెప్పి వారి యొక్క పేరు చెప్పగానే, పలానా ఒక పేరు అని చెప్పగానే ఆయన చాలా గొప్పవాడు అని చెప్తారు. ఎందుకు గొప్పవాడు చెప్తున్నారు అంటే వారి యొక్క పనిని బట్టి గొప్పవారని చెప్తారు. ఇప్పుడు మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటారండి. తండ్రి పిల్లలు ఎప్పుడైనా సరే ఈయన చాలా గొప్పవాడు మా తండ్రి అని ఎందుకు అంటారు తెలుసా? ఆ ఇంట్లో వారికి మాత్రమే తండ్రి ఎందుకు అంత గొప్పవాడు అంటే ఆ పిల్లలకి వారికి కావాల్సిన ప్రతి ఒక మంచి ఇల్లును, వారికి కావాల్సిన అవసరాలను, వారి చదువుకి కావాల్సిన ధనమును, వారికి కావాల్సిన ప్రతి ఒక్క, వారు జన్మించినప్పటి నుంచి వారు మరణించేంత వరకు కూడా తల్లిదండ్రులు కూడాను వారికి కావాల్సిన ప్రతిదీ కూడా చేసి వారికి సహాయం చేస్తూ సత్యంగా, నీతిమంతులుగా ఉంటారు. అందుకే వారి ఇంట్లో ఎప్పుడైనా సరే వారి యొక్క తండ్రి పేరు వచ్చినప్పుడు వారందరూ చాలా గొప్పగా సంతోషిస్తూ ఉంటారు. వారి యొక్క తండ్రి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉండే విధానము, వారి యొక్క యజమానులు, వారి యొక్క అధికారులు ఉండే విధానము, వారు చేసిన పనులు, ఆ పనుల వల్ల వారు అనుభవించిన ఆ ప్రతిఫలాన్ని బట్టి ఆ మనిషికి ఏంటి అంటే గొప్ప పేరు వస్తుంది, గొప్ప ఘనతను, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాము. ఇప్పుడు మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు ఉన్నారు. వారికి చాలా గొప్ప పేరు ఉంది. ఇంకా చాలామంది స్వాతంత్ర పోరాటం చేశారు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఇంత గొప్ప పేరు ఉంది అంటే మీరు ఒకసారి ఆలోచించండి. వారు చేసిన పని, వారు నడిచిన విధానం, వారి యొక్క ఆలోచనలు చాలా బాగున్నాయి కాబట్టి వారికి ఈ భూమి మీద అంత గొప్ప పేరు వచ్చింది. వారు చేసిన యథార్థవంతులుగా, వారు చేసిన సత్యవంతులుగా చేసిన ప్రతి పోరాటం వల్ల వారికి అంత గొప్ప పేరు వచ్చింది. ఇంకా మనం చూస్తే భూమి మీద నెల్సన్ మండేలా గారు, మార్టిన్ లూథర్ కింగ్, అలానే మన దేశంలో కూడా చాలా గొప్ప వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటి, మీరు ఇప్పుడు అర్థమైంది. అలానే ఇప్పుడు ఒక స్కూల్ తీసుకుందాం. ఒక స్కూల్లో ఒక టీచరు ఆయన పిల్లలకి చాలా బాగా లెసన్స్, చాలా బాగా వారు చెప్పే ప్రతి చాప్టరు, వాళ్ళు చెప్పే పాఠాలు కానీ, వారి యొక్క డిసిప్లిన్ కానీ, వారి యొక్క విధానం కానీ, వారి యొక్క యథార్థత కానీ, వారు ఆ స్కూల్ కోసం చేసే డెడికేషన్స్ కానీ ఇవన్నీ చాలా మంచిగా ఉన్నప్పుడు ఆ స్కూల్ మొత్తాన్ని కూడాను ఆ టీచర్కి, ఆ పలానా ఆ స్కూల్కి యజమానికి, అందులో ఉండే ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ పర్సన్కి అక్కడ ఎలా ఉంటుంది? పేరు చాలా గొప్పగా ఉంటుంది. ఆ స్కూల్లో ఆ పలాని వ్యక్తి యొక్క పేరు, సార్ కావచ్చు, మేడం కావచ్చు, వారి యొక్క పేరు చెప్తే చాలు వారు చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివారు అని చెప్తారు. ఎందుకు అంటే వారు చేసిన ప్రతి ఒక్క పనులు, వారు ఉన్న విధానం, వారి యొక్క డిసిప్లిన్, వారి యొక్క సబ్జెక్టు, వాటన్నిటిని బట్టి కూడాను వారికి ఆ పేరు అనేది వస్తుంది. అందుకే ఇప్పుడు చూడండి, కీర్తనలు 8:9, యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అందుకే దేవుడు ప్రభు ఈ భూమిని సృష్టించి తాను మొత్తాన్ని సృష్టించి కూడాను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడాను తాను అనుభవించకుండా తాను చేసిన మనుషులకి ఇచ్చేశాడు. తన సంతోషం చూసుకోకుండా ఒక స్కూల్లో ఒక టీచరు, ఒక కాలేజీలో ఒక లెక్చరర్, ఒక ఆఫీస్లో ఒక అధికారి, ఒక ఉద్యోగి, ఒక పదవిలో ఉండే ఒక నాయకులు కావచ్చు, అందరూ కూడాను వారి గురించి ఆలోచించకుండా వాళ్ళ ప్రజల గురించి కావచ్చు,
యజమాని గురించి కావచ్చు, ప్రజల పిల్లల గురించి కావచ్చు, తల్లిదండ్రులైనా సరే వారి సంతోషం గురించి వారు ఆలోచించకుండా వారు ఏదైతే కలిగి ఉన్నారో వారు పూర్తిగా వేరే వాళ్ళ సంతోషం కోసం పూర్తిగా ఇచ్చేస్తారు. అందుకే వారికి ఏంటిది చాలా గొప్ప పేరు ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన గురించి తాను ఏమి ఆలోచించుకోలేదు. గాంధీ గారు తన గురించి తాను ఏమి ఆలోచించుకోలేదు. ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం అనుకొని వారు మన కోసం ఎంతో గొప్ప చాలా పనులు చేశారు. అందుకే ఈరోజు వారి యొక్క పేరు ఈ భూమి మీద మన దేశంలో చాలా గొప్పగా ఉంది. అలానే ఇవి నేను మీకు ఉదాహరణలు. అలానే యెహోవా మా ప్రభువ, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అంటే, ఆయన ప్రభు అనే దేవుని యొక్క నామం ఎందుకు ఈ భూమి మీద ఇంత గొప్ప ప్రభావంగా, ఎందుకు ఇంత గొప్పగా ఉంది అంటే, దేవుడు తాను చేసిన ప్రతి ఒక్క సృష్టిలో చేసిన ఈ ప్రతి ఒక్క భూమి మీద చేసిన భూమి మీద చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడాను, ప్రతి ఒక్క వస్తువుని ప్రతిదీ కూడాను తాను అనుభవించకుండా తాను చేసిన ప్రజలకి, తాను చేసిన మనుషులకి, తన మనుషులకి ఏం చేశాడు? ఇచ్చేశాడు. ప్రజలు మేలు చేశాడు. అందుకే ఆయనకి అంత గొప్ప, ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి ఆయనకి ఈ భూమి మీద అంత గొప్ప పేరు ఉంది, అంత ప్రభావం ఉంది. ఈ భూమి మీద అంత అధికారం, అంత శక్తి, అంత మహాత్యము, అంత కీర్తి, ఘనత, ఐశ్వర్యము దేవునికి ఈ భూమి మీద ఉంది. గొప్ప పేరుతో, మంచి పేరుతో, మంచి కీర్తి ఘనతతో ప్రభువు వల్లే జీవించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా ప్రభువును పోలి, మీరు కూడాను ప్రభు ఏ విధంగా అయితే, ప్రభు నామం ఏ విధంగా భూమి అయితే చాలా గొప్పగా మహాప్రభావంతో ఉందో, మీరు కూడా మనం అందరం కూడా అలానే ప్రభువులాగే మనం ఒక గొప్ప ప్రభు మార్గంలో ఉండి ప్రభు పరిశుద్ధుడుగా జీవిస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా జీవించి దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా మనము ఒక గొప్ప పేరుతోనూ, గొప్ప కీర్తితోనూ, ఘనతతో దేవుని మార్గంలో నడిచి మనం కూడాను అలాంటి పేరును మనం సంపాదించాలి. మీరు అలాంటి పేరు సంపాదించాలని నేను మీకోసం దేవుని పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో ఈ క్షణంలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు కీర్తనలు 8:9 యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది అనే దానికి మనం కొన్ని ఉదాహరణలు చూసాం కదా. ఈ భూమి మీద ఉన్నది ఈ వాక్యంకి సంబంధించిన కొన్ని చైన్ రిఫరెన్స్, అంటే ఈ వాక్యంకి సంబంధించిన కొన్ని వాక్యాలు మనం ఇప్పుడు చూద్దాము. దేవుని యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం తీసి ఇప్పుడు మనం వాక్యం ద్వారా కొన్ని ఉదాహరణలు చూసి దేవునికి భూమి మీద అంత గొప్ప పేరు ఎందుకు వచ్చిందనేది మనం ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు వాక్యం బైబిల్ నుంచి చూసి, పరిశుద్ధ గ్రంథం నుంచి చూసి తెలుసుకుందాము. దేవుని మహాప్రభావం అనేది ఎలా వచ్చింది ఈ భూమి మీద అనేది మనం తెలుసుకొని ప్రభుని మనము గౌరవిద్దాం. యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం ఈ వాక్యానికి సంబంధించిన కీర్తనలు 8:9కి సంబంధించిన కొన్ని వాక్యాలు చైన్ రిఫరెన్స్ చూద్దాము. యోబు గ్రంథము 37:23 సర్వశక్తుడకు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. దేవుడు ఎవరు? ప్రభువుకి అంత పేరు రావడానికి గల కారణం ఏంటి? ఆయన సర్వశక్తి గల దేవుడు, మహత్యము గలవాడు, ఆయన అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అందువల్ల దేవునికి భూమి మీద అంత గొప్ప పేరు ఉంది. అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రజలు దేవునికి భయపడుతున్నారు. ఎందుకు దేవునికి ఈ భూమి ఎంత ప్రభావం ఉంది అంటే ఆయన న్యాయవంతుడు, నీతిపరుడు, సర్వశక్తి. ఈ భూమి అంతటి మీద మాత్రమే కాదు, సృష్టి మొత్తం మీద ఆయనకి అధికారం ఉంది. కాబట్టి దేవుడు ప్రభుకి భూమి మీద అంత గొప్ప పేరు ఉంది. కీర్తనలు 8:1 చూడండి. యెహోవా మా ప్రభు, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడ, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. కీర్తనలు 113:1 సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెషయా గ్రంథము 12:5 యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన మహాత్యమును వెల్లడి పరచెను, భూమి అంతటను ఇది తెలియబడెను. యెషయా గ్రంథము 28:29 జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అందుకే దేవునికి అంత గొప్ప మహాప్రభావంగా నామం భూమి మీద ఉంది. నెహెమీయా 9:5-6 చూడండి.
అప్పుడు లేవీయులైన యోషువ, కద్మియేలు, బాని, హషబ్నేయ, షెరెబ్య, హోదియా, షబన్య, షెతహయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసి కల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్తుతింపబడునుగాక. నెహెమ్యా 9:6 నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటిని సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవునికి ఎందుకు ఇంత గొప్ప ప్రభావముతో కలిగిన నామము ఈ భూమి అంతటా ఉంది అంటే ఆయన అద్వితీయ దేవుడు ఒక్కడే. ఇంకొకటి ఏంటిది? ఆకాశమును మహాకాశము యొక్క సైన్యమును, ఆకాశంలో ఉన్న పరలోక దేవుని దగ్గర ఉన్న సైన్యమును, భూమి దానిలో ఉండినది, భూమి మొత్తంలో ఉన్న ప్రతిదాన్ని, సముద్రంలో ఉన్న ప్రతిదాన్ని అంతటిని కూడా ఆయన కాపాడేవాడు. ఆకాశ సైన్యమంతయు ఆయనకి నమస్కారం చేయుచున్నది. అందుకే దేవునికి అంత గొప్ప ప్రభావం గల నామము ఉన్నది. సామెతలు 18:10 చూడండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. మలాకి 1:11 తూర్పు దేశం మొదలుకొని పడమట దేశము వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అపోస్తుల కార్యములు 10:43 చూడండి. అపోస్తుల కార్యాలము 10:43 ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. నేను ప్రభువుకి ఎందుకు ఇంత గొప్ప ఆయన నామంకి ఎందుకు ఇంత గొప్ప మహాప్రభావం ఉంది అంటే ఆయన నామంలోనే పాపములు క్షమించబడతాయి. ఇక ఏ నామంలోనూ పాపము క్షమించబడవు అని అర్థం. అందుకే ప్రభు నామంలోనే పాపములు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క పాపములు క్షమించబడతాయి. అందుకే దేవునికి భూమి మీద అంత గొప్ప ప్రభావం, అంత గొప్ప శక్తి ఉంది. ఆయనకి పాపములు క్షమించే శక్తి దేవునికి ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. నేను యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అందుకే దేవునికి కీర్తనలు 8:9 ఈ వాక్యం ఇప్పుడు మీకు ఇందులో ఉన్న గొప్ప అర్థమైంది కదా. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది అంటే ప్రభు చెప్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును అని. కాబట్టి ఆయనే సత్యవంతుడని మనం విశ్వసించాలి. ఆయన సత్యవంతుడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన గొప్ప పేరు ఉంది. ఆయన మార్గం, ఆయన జీవించిన మార్గం సరైనది కాబట్టి ఆయన మార్గంకి తిరుగులేదు. కాబట్టి ఆయన మార్గం ఇప్పటికీ భూమి మీద ఉంది కాబట్టి ఆయన మార్గము సత్యమైనది కాబట్టి దానికి అంత ప్రభావం, అంత శక్తి ఉంది. ఆ మార్గంలో జీవం ఉంది కాబట్టి ఆ మార్గం ఇప్పటికీ ఉంది. ప్రభు ఇప్పటికీ భూమి మీద కూడాను ఆయన నామం చాలా గొప్పగాను ఐశ్వర్యతోను ఘనతతోనూ ఉంది. కాబట్టి దేవుని నామము అంత గొప్పగా భూమి మీద ప్రతిరోజు ప్రజ్వలిస్తుంది. భూమి అంతటా ప్రభువుకి గొప్ప మహిమ ఉంది అంటే అసలు ముఖ్యమైన వాక్యాలు చూద్దాం. ఇప్పుడు దేవునికి చాలా గొప్ప పేరు ఉందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అయితే దీనికి కొన్ని ఉదాహరణలు, ఇప్పుడు ఇంకా కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలు చూద్దాం. అసలు ప్రభుకి ఇంత గొప్ప పేరు రావడానికి మనం కొన్ని కారణాలు చూసాం కదా. ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి అంటే ప్రభు ఆయన ఎవరు, ఆయన చేసిన పనులు ఏంటి, ఆయన పద్ధతి ఏంటి, ఆయన జీవనం ఏంటి, ఆయన ఎలాంటి వారు, ఆయన లక్ష్యం ఏంటి అనేది ప్రభు గురించి మనం ఇంకా ఇప్పుడు తెలుసుకుందాము. కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథము తీయండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఈరోజు తెలుసుకుందాము. వాక్యం
యెహోవా నామము ఈ భూమి మీద ఎలా ఉంది? ప్రభు నామము యెహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలదు. ఎందుకు దేవుని నామం భూమి మీద ఎంత ప్రభావంగా ఉంది అనేది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ముఖ్యమైన కొన్ని రెఫరెన్సెస్ ఉదాహరణలు చూద్దాము. పరిశుద్ధ గ్రంథం తీయండి. 2 పాత నిబంధనల నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. కొత్త నిబంధన. పాత నిబంధన ప్రభు అదృశ్యుడుగా ఉన్నప్పుడు జరిగినవి, ప్రభు వాక్యంగా ఉన్నప్పుడు దేవుడు చేసిన ప్రతి ఒక్క పని అన్నమాట. అలానే కొత్త నిబంధన ప్రభు భూమి మీద శరీరంతో జన్మించినప్పుడు చేసిన పని. ఈ 2 కూడా చూసి దేవుని నామం ఎందుకు ఈ భూమి మీద ఇంత గొప్పగా ప్రభావంతో శక్తిగా ఉంది అనేది మనం తెలుసుకుందాము. ముందు పాత నిబంధనలో ప్రభు అదృశ్యుడుగా వాక్యంగా ఉన్నప్పుడు ప్రభు చేసిన కార్యాలు చూద్దాం. ఆది కాండము 1:1 చూద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. దేవునికి అంత గొప్ప ప్రేమ ఎందుకు ఉంది భూమి మీద అంటే, దేవుడు భూమిని ఆకాశము సృజించిన వాడు. ఆయన లక్షణాలు ఏంటి? ఆయనకున్న గుణం ఏంటి? దేవుడు. ఆయనకి దేవుడు అని ఎందుకు వచ్చిందంటే, ఆయనకు మన ప్రభువుకి ఇంత గొప్ప ఆయన నామం ఇంత ప్రభావంతో ఎందుకు ఉంది భూమి మీద అంటే, ఆయన ఆకాశంలో భూమిని చేసినవాడు కాబట్టి ఆయనకి భూమి మీద ఇంత గొప్ప పేరు ఉంది. ఇంకొకటి ఆది కాండము 39:2 యెహోవా యోసేపునకు, ఆది కాండం 39:2 చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండేను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఉండేను. యెహోవా యోసేపునకు తోడై ఉండేను. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు కాబట్టి ఆయన నామము ఈ భూమి మీద అంత గొప్ప ప్రభావంతో నిండి ఉన్నది. ఆది కాండము 12:17 చూడండి. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాను. దేవుడు ఏం చేశాడు? తన ప్రవక్త అయిన అబ్రహామును తన భార్యని ఫరో ఎప్పుడైతే అబ్రహాము నుంచి వేరు చేశారో, దేవుడు ఫరోని వారందరినీ కూడాను బాధించి తన ప్రవక్తను, తన సేవకుడైన అబ్రహామును, తన భార్యను తిరిగి ఇచ్చాడు. అంటే ఆమెను ఆయన మీద నమ్మకంగా విశ్వాసంగా ఉండే వారిని రక్షించాడు ఆయన. కాబట్టి దేవునికి ఎందుకు ఇంత గొప్ప నామము, ఇంత ప్రభావం శక్తిగల నామం భూమి మీద ఉంది అంటే, ఆయన భూమిని ఆకాశము సృజించినవాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేవాడు. తన సేవకులు తనను నమ్మి జీవిస్తున్న వారికి ఏదైనా ఇబ్బంది ఎవరైనా కలగజేస్తే, ఇబ్బంది కలగజేసే వారిని శిక్షించి తన సేవకులను రక్షించేవాడు. కాబట్టి దేవునికి అంత గొప్ప నామము, అంత గొప్ప ప్రభావం మన సంఘంలోను, మన జీవితంలోను, మన ఇంటిలోను, భూమి అంతటి మీద ఉంది. అలానే ఆది కాండం ఇంకొక ఉదాహరణ 18:23 చూడండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. దేవుడు ఏంటంట, ప్రభువుకి అంత గొప్ప నామం ఎందుకు ప్రభావంతో ఉంది అంటే, ఆయన దుష్టులను మాత్రమే, పాపులను మాత్రమే నాశనం చేస్తాడు. నీతిమంతులను నాశనం చేసే దేవుడు ఆయన కాదు. కాబట్టి ఆయనకు అంత గొప్ప పేరు ఉంది. ఆయన నీతిమంతులను రక్షించువాడు, దుష్టులను పాపులను మాత్రమే నాశనం చేస్తాడు. ఆది కాండము 19:13 చూడండి. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపేనని చెప్పగా, ప్రభు ఇంకా ఆయనకి ఎందుకు గొప్ప పేరు ఉంది, భూమి మీద అంత నామ ప్రభావంగా ఉంది అంటే, తన సేవకులు ఆయన నమ్మి మనం జీవిస్తున్న మనము, తన సేవకులు విశ్వాసులు ప్రార్థన చేస్తే, ఇక్కడ సొదొమ గొమొర్రాల దగ్గర ఉన్న తన సేవకులు ప్రార్థన చేసి విని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయడానికి తన సేవకులను పంపించాడు. అలానే మనం కూడా, మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఏదైనా ప్రాంతం కూడా పాడైపోతున్నప్పుడు, మనం దేవుని, మన ఇంట్లో ఉన్న ప్రతి సమస్య గురించి మన దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించి తన సేవకులను పంపించి ప్రభు మన జీవితంలోకి వచ్చి మనకి ఆయన సేవ చేస్తాడు. ఆయన మనకి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి దేవునికి ఇంత గొప్ప అంటే, ఒకసారి చూడండి, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయన అంత తగ్గింపుతో ఉంటున్నాడు. కాబట్టి ఆయనకి అంత గొప్ప పేరు ఉంది, అంత మహాప్రభావం గల పేరు భూమి అంతటా ఉంది. ఇది కూడా ఒక ముఖ్య కారణం. ఇంకొకటి చూడండి, ఆది కాండము 31:24 ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నొద్దకు వచ్చి
నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఆదికాండం 31:24. యాకోబుకి తన మామ వల్ల ఇబ్బందిగా ఉంది, ఇబ్బంది పడుతున్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు తన సేవకుడైన ఇజ్రాయేలు యాకోబును గుర్తు చేసుకొని, ఏమాత్రం కూడాను నువ్వు యాకోబుతోనూ నా సేవకుడైన ఇజ్రాయేల్తో ఏమీ మాట్లాడకు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని, నువ్వు ఆయనకి ఏ మాత్రం కీడు చేయకూడదు అని చెప్పేసి దేవుడు ఆయన్ని గద్దించాడు. ఏ విధంగా రాత్రి ఆయన నిద్రిస్తున్నప్పుడు కల్లో వచ్చి దేవుడు ఆయనతో ఈ విధంగా మాట్లాడారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి, దేవుడు మన కోసము, తన సేవకుల కోసం, తన సేవకుడైన యాకోబును బట్టి ఏ విధంగా ఆయన్ని రక్షించాడో, ఏ విధంగా అయితే తనకు ఏ మాత్రం చెడు చేయకు అని యాకోబు యొక్క మామని ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడో, అలానే మన జీవితంలో కూడా ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ ఉన్నప్పుడు, ఎవరి ద్వారా అయినా మనకి ఇబ్బంది వస్తున్నప్పుడు ఆ శత్రువులకి దేవుడు గద్దిస్తాడు. కాబట్టి ఆయన మనకి మేలు చేస్తే దేవుడు, కాబట్టి ఆయనకి మన జీవితంలోనూ మన సంఘంలోని భూమి అంతటా ఎందుకు ఇంత గొప్ప ప్రభావం మన భూమి మీద ఉంది అంటే, ఆయన మనకి ప్రతి క్షణము తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన నామం ఎలా ఉంది? మహాప్రభావంతో భూమి మీద అంతటి మీద ఉంది. వాటన్నిటికీ ఇవి ఉదాహరణలు. నిర్గమకాండము 14:15-16 చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇజ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇజ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇక్కడ చూడండి, ఇది చాలా గొప్ప విషయం. ఏంటి అంటే, ఇజ్రాయేలీయులు ఫరో దగ్గర బానిసలుగా ఉంటున్నారు. ప్రభు అనే దేవుడు వారిని రక్షించాడు. అక్కడ ఎర్ర సముద్రం దగ్గర వారికి వెళ్ళడానికి మార్గమే లేదు. అయితే ఇటు చూస్తే ఫరో యొక్క సైన్యం ఉంది, అటు ఏమో ఎదురుగా సముద్రం ఉంది, వారికి వెళ్ళడానికి మార్గమే లేదు. అయితే దేవుడు మార్గం లేని దగ్గర మార్గమును, ఆలోచన లేని దగ్గర ఆలోచనను, సంతోషం లేని దగ్గర సంతోషమును, బుద్ధి లేని దగ్గర బుద్ధిని పుట్టించేవాడు. కాబట్టి ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి తన సేవకులను, తన ప్రజలను రక్షించాడు. కాబట్టి దేవుడు ఎర్ర సముద్రమును చీల్చి మార్గమును చేశాడు అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి దేవుడు అంత గొప్ప ఆశ్చర్యకరమైన పని చేశాడు. కాబట్టి దేవుడికి ఇంత గొప్ప ప్రభావంతో కూడిన ఆయన నామంకి మహిమను, అంత గొప్ప ప్రభావంతో ఈ భూమి అంతటా ఉంది. ఎందుకు ఉంది అంటే, ఆయన ఆశ్చర్యకారములు చేయవాడు, మార్గము లేని దగ్గర మార్గమును చేయవాడు, సముద్రం దగ్గర 2 పాయలుగా చేసి దాన్ని తన సేవకులకు సాయం చేశాడు, తన సేవకులను రక్షించాడు. మనందరినీ ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను, మన జీవితంలో వచ్చే ప్రతి అడ్డంకిని ఆయన తీసేసి మన హృదయానికి నెమ్మది కలగజేసే దేవుడు. కాబట్టి మనకి ఆయనకున్న పేరు మన జీవితంలో ఇప్పటికీ కూడాను మనం దేవుణ్ణి ఎందుకు అంత గొప్పగా కీర్తిస్తూ ప్రార్థిస్తున్నాము, మన జీవితంలో దేవునికి ఎందుకు మనం అంత గౌరవిస్తున్నామంటే, ఆయన మన మీద చూపిస్తున్న మహాప్రేమ, కృప అనేది ఎక్కువ. ఆయన ఎల్లప్పుడూ మన గురించి ఆలోచిస్తూ మనతోనే తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఆయనకి అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప పేరు ఉంది. అలానే 2వ రాజులు 5వ అధ్యాయం 9-17 వరకు చూడండి. 9-17 5వ అధ్యాయం 2వ రాజులు. నయామాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ వల్లు మరలా బాగే, నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైనను అబానాయును పర్పారును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మును, మాట దానికంటే మేలు కాదు అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారములు మునుగగా అతని దేహము
పసిపిల్ల దేహం వల్లనైన అతడు శుద్ధుడాయను. అతని దేహము పసిపిల్ల దేహము వల్లనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప, లోకమంతటా ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప, లోకమంతటా అంటే ఈ భూమి అంతటా ఎందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకోవలసిందని అతనితో చెప్పగా, ఏలిషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకోనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవా వాక్కు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనైకను అర్పింపను. 2 కంచెల గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడినైనా నాకు ఇప్పించకూడదా అని అడిగాడు. నయమాను సిరియా దేశస్థుడు. ఆయనకున్న కుష్ఠరోగమును పోగొట్టుకోవడానికి ఇజ్రాయేలు దేవుడైన మన ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుడు ఆయనకి కుష్ఠరోగమును తీసేసి ఆయనకి నయం చేసి, ఇంతకుముందు ఆయన ఏ శరీరంతో కలిగి ఉన్నాడో, పసిపిల్లలు చిన్నప్పుడు పిల్లలు ఏ విధంగా అయితే అంత అందమైన శరీరంతో ఉంటారో అలాంటి శరీరంను దేవుడు ఆయనకి తిరిగి ఇచ్చాడు. కాబట్టి అంత గొప్ప పనిని, ఆశ్చర్యకరమైన పనులు చేసేది మన దేవుడు. కాబట్టి దేవునికి అంత గొప్ప పేరు ఈ భూమి మీద ఉన్నది. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తు చేసుకోండి. ఇంకొకటి, యోనా పరిశుద్ధ గ్రంథంలో యోనా 3:10 అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నిన్నెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నిన్నెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె కట్టుకొని ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి, ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మనుషులలో నేమి పశువులలేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుని యొక్క గొప్పతనం చూశారు. నిన్నెవే పట్టణము దేవుని నమ్మి జీవించే పట్టణం కాదు ఈ భూమి మీద. నిన్నెవే పట్టణము అన్యులు, వారు మహా చెడుతనంతోనూ జీవిస్తున్నారు, దేవునికి పూర్తి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తించండి, వీరు దేవుని సేవకులు కారు. మరి దేవునికి ఎందుకు కోపం వచ్చింది వారి మీద అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఈ భూమిని సృష్టించాడు. ఈ భూమి మొత్తం మీద ఆయనకు అధికారం ఉంది, సర్వశక్తి గలవాడు. కాబట్టి ఈ భూమి మీద తన సేవకులు ఇజ్రాయేలు వారు ఎంత మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడో, వేరే జనం కూడాను మంచిగా తనతో ఇజ్రాయేలు వారిలాగా పోలి ఉండాలని, నా మార్గంలో జీవించాలని తపన గల దేవుడు. ఎందుకంటే దేవుడు అందరినీ సృష్టించాడు, కేవలం ఇజ్రాయేల్ వారిని మాత్రమే కాదు, అందరినీ సృష్టించాడు. కాబట్టి
అందరినీ కూడాను దేవుడు తన మార్గంలో జీవించాలి అని మా గొప్ప సంకల్పము, గొప్ప హృదయం గల దేవుడు. కాబట్టి చెడుగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి, నినెవె పట్టణం వారు చాలా చెడుగా జీవిస్తున్నారు, వారికి దేవుడు గొప్ప హెచ్చరికను ఇచ్చాడు యోనా ప్రవక్త ద్వారా. 40 రోజుల్లో కల్లా మీ పట్టణము నాశనం అయిపోతుంది అని ఎప్పుడైతే యోనా అక్కడికి వెళ్ళి ప్రకటించాడో, ఆ నినెవె పట్టణము అన్యులు, దేవుని విరోధులు, శత్రువులు ఏం చేశారు? దేవునికి భయపడి గోనె పట్ట కట్టుకొని ఏమి తినక దేవునికి వారు చేసిన ప్రతి ఒక్క పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు. అప్పుడు దేవుడు ఆ ప్రదేశాన్ని, ఆ జనాల్ని నాశనం చేయాలనుకున్న దేవుడు వారు చేసిన ప్రతి ఒక్క తప్పుని వారు ఒప్పుకోవడం వల్ల దేవుడు వారిని క్షమించి ఆ పట్టణాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తించండి, దేవుడికి భూమి ఎంతటా మన ప్రభుకి ఎందుకు అంత గొప్ప, ఆయన నామంకి అంత గొప్ప ప్రభావం ఉంది అంటే, ఎవరైతే చెడుగా తన జనులనే కాదు భూమి ఎంతటి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడాను ఆయనకి ఇష్టమైన వాడు, ప్రతి ఒక్కరి మీద ఆయన ఏ దృష్టి గలవాడు. కాబట్టి ఆయన నినెవె పట్టణం వారు ఏ విధంగా అయితే చెడుగా ఉంటున్నారో వారందరినీ కూడా ఏం చేశాడు? దేవుడు మంచి దారిలోకి తన మార్గంలో తెచ్చాడు, వాళ్ళందరినీ క్షమించాడు. క్షమించే హృదయం గలవాడు. కాబట్టి దేవుడిని మనం ఈరోజు కూడాను మన జీవితాల్లో ఉన్నారు అంటే ప్రభు మనల్ని క్షమించే గుణం గలవాడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి మీద కూడాను మహాకనికరంతో చూపించే దేవుడు. వారు తప్పు చేస్తే ఒప్పుకుంటే వారిని క్షమించి వారికి చేయాలనుకున్న కీడును చేయకుండా మేలును చేసే దేవుడు. కాబట్టి దేవునికి, మన ప్రభువుకి భూమి అంతటా ఎందుకు అంత గొప్ప మహాప్రభం గల పేరు ఉంది అంటే దేవునికి ఉన్న లక్షణాలు ఇవి మన ప్రభువు అయిన దేవుడు అదృశ్యుడుగా వాక్య రూపంలో ఆయన పరలోకంలోను దేవుడు వాక్యంగా ఉన్నప్పుడు చేసిన గొప్ప కార్యాలు కొన్ని మాత్రమే ఇవి. ఇప్పుడు మనం దేవుడు భూమి మీద శరీరంతో జన్మించినప్పుడు చేసిన కొన్ని పనులు చూద్దాము. దేవునికి ఎందుకు ఇంత గొప్ప పేరు భూమి మొత్తం మీద, ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలో దేవునికి, ప్రతి శరీరంలోనూ కూడా మనకి దేవునికి ఎందుకు ఇంత గొప్ప పేరు ఉంది? ప్రభు పేరు చెప్పగానే ఆయనకి ఎందుకు ఇంత జనం ఉన్నారు, ఎందుకు ఎన్ని దేవాలయాలు ఎందుకు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరి దగ్గరికి ఎందుకు ఏ విధంగా ఉంది అనేది మనం ఆయనకు ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. ప్రభువు శరీరంతో భూమి మీద జన్మించినప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యాలు కూడా చూద్దాం. మత్తయి సువార్త 8:27. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకుండ్రి. ప్రభువు అనే దేవుడు ఈ భూమి మీద, మన యేసుక్రీస్తు గారు జన్మించినప్పుడు, మన దేవుడు భూమి మీద జన్మించినప్పుడు ఆయనకి వారు ఒకరోజు ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద వర్షం పడుతున్నప్పుడు ఆ పడవ కూడాను మనకి మునిగిపోతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా శ్రమల్లో ఉన్నారు. అప్పుడు ప్రభువైన దేవుడు లేచి చాలా స్పష్టంగా ఏమన్నారు? ఆ గాలిని, ఆ భూమి అయితే వాటన్నిటిని కూడా కంట్రోల్ చేశాడు, వాటన్నిటిని నిమ్మలం చేశాడు. అప్పుడు ఏమైంది? ఆ గాలిని, సముద్రమును, వర్షం పడకుండా, ఆ నీళ్లు ఆ పడవ మీదకి రాకుండా, ఆ గాలి అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాను తాను వాటన్నిటిని కూడా కంట్రోల్ చేశాడు. అంటే ఏంటి? అవన్నీ కూడాను ఆయనకు లోబడి ఉన్నాయి. కాబట్టి ఆయనకు లోబడి అంటే గాలియు, సముద్రము, నీరును, వర్షము ఇవన్నీ ఆయనకు లోబడి ఉన్నాయి. కాబట్టి మీకు నాకేమైనా లోబడి ఉన్నాయి? అవి దేవునికి మాత్రమే లోబడి ఉన్నాయి. కాబట్టి దేవునికి అంత గొప్ప పేరు ఈ భూమి మీద, ఆయనకు అంత గొప్ప మహా ప్రభావంతో ఆయన గొప్ప పేరు ఎందుకు ఉంది అంటే ఆయనకి గాలియు, సముద్రమును లోబడి ఉన్నాయి. కాబట్టి ఆయన వాటి మీద అధికారం గలవాడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయనకి అంత గొప్ప ప్రభావం గల నామము ఈ భూమి అంతటా ఉంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 12:22 చూద్దాము. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడేను. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు భూమి మీదకు శరీరాకారంతో దేవుడు జన్మించినప్పుడు ఆయన ఏం చేశారు? ఇంకో గొప్ప కార్యము. గుడ్డివాడు, కళ్ళి లేనివాడు, గుడ్డివాడు, మూగవాడు, మాటలు రానివాడు, అటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? గుడ్డివారికి వెలుగును, మాటలు వచ్చే శక్తిని ప్రభు ఇచ్చాడు. అంటే ఏంటిది? ఆయన శరీరంతోనే, మాటతోనే ఇంత చేశాడు. అంటే ఆయన ఎంత శక్తి గలవాడు, ఎంత ప్రభావం గలవాడు, ఆయన ఎంత బలవంతుడు, ఆయన దగ్గర ఎంత శక్తి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి కళ్ళును, మాట్లాడే మాటలు రావాలంటే ఒక డాక్టర్ ఎంత కష్టపడాలి, ప్రతి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. కానీ
ప్రభు తన మాటతోనూ కేవలము మూగవాడిని మాట్లాడే విధంగా గుడ్డివాడికి చూపును వెలుగునిచ్చేలాగా చేశాడంటే ఆయన దగ్గర ఉన్న శక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అందుకే దేవునికి ఈ భూమి అంతటా అంత గొప్ప, ప్రభువుకి ఎంత గొప్ప నామము, అంత మహిమతో అంత గొప్పగా ప్రతి స్థలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అంటే దానికి కారణం ఏంటి? ఆయన దగ్గర కలిగి ఉన్న శక్తి అలాంటిది, బలము అలాంటిది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఆశ్చర్య కార్యములు చేసే, అలానే ఆయన గుడ్డివాడికి చూపును, మూగువాడికి మాటలు ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఆయన మనకి మేలు చేయవాడు, మనుషులకి మేలు చేసే దేవుడు. కాబట్టి ఆయనకు అంత గొప్ప ప్రభావం, అంత గొప్ప నామం ఉంది భూమి. ఇంకొకటి మత్తయి సువార్త 15:31, మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును, జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమపరిచిరి. ప్రభు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన చేసిన పనులు ఒకసారి చూశారు. మూగవారు మాట్లాడడం, అంగహీనులు బాగుపడ్డము, కుంటివారు నడవడము, గుడ్డివారు చూడడము, ఇదన్నీ ఈ కార్యాలు ఒక మనిషికి, దేవునికి మాత్రమే సాధ్యమే. కాబట్టి ఆయన ప్రభు అని యేసుక్రీస్తు గారికి, మన ప్రభువుకి ఎందుకు ఇంత గొప్ప నామం, ఎంత ప్రభావం కలిగి ఉంది అంటే ఆయన చేసే కార్యములు చాలా గొప్పవి. ఆయన చేసే ప్రతి కార్యం ఏంటంటే మనకు మేలుకరమైన కార్యాలు చేస్తాడు, మనకి ఘనత తెచ్చే కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవునికి మన జీవితంలో అంత గొప్ప పేరును, భూమి అంతటా అంత గొప్ప మహిమతో కూడిన ప్రభావం గల నామం ఆయనది. ఇంకొకటి ఉదాహరణ చూద్దాము. కొత్త నిబంధన లూకాసు వార్త 7:22, అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకి తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకి స్వార్థ ప్రకటింపబడుచున్నారు. యోహాను శిష్యులు ప్రభు అనే దేవుని దగ్గరికి, భూమి మీద ఆయన జన్మించిన వారి దగ్గరికి వచ్చి, నిజంగా మీరే క్రీస్తు, ఇక మిమ్మల్ని మేము విశ్వసించవచ్చా అని మీ గురించి తెలుసుకోవడానికి యోహాను మమ్మల్ని పంపించారు మీ దగ్గరికి అని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గారు యోహాను శిష్యులతో ఈ విధంగా అన్నాడు. అంటే తాను చేసిన పనులు, భూమి మీద తాను ఏదైతే పనులు చేశాడో తన గురించి తాను ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటిది? అప్పుడైనా మీరు వెళ్ళి యోహానికి ఈ విధంగా చెప్పండి. ఏంటిది? కన్న వాటిని విన్న వాటిని ఏదైతే నేను మీకు చెప్తున్నాను, అలానే మీరు ఏదైతే చూశారో, ఆయన ఏదైతే చేశాడో తన శిష్యులు కూడా, యోహాను శిష్యులు కూడా చూశారు. అవి ఏంటిది? యోహానుకి తెలుపుడి. గుడ్డివారికి ప్రభు చూపుని ఇచ్చాడు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు, శరీరం బాగలేని వారందరికీ శుద్ధులుగా చేశాడు, చెవిటి వారికి వినేలాగా చేశాడు, చనిపోయిన వారిని లేపేలా ఆయన చనిపోయిన వారికి జీవం ఇచ్చాడు, ప్రాణము తిరిగి ఇచ్చి వారికి జీవించేలా చేశాడు, బీదలకి సువార్తను ప్రకటించబడుతుంది అని ప్రభు చెప్పాడు. ఇవన్నీ చూడండి. గుడ్డి వారికి చూపుని ఇవ్వడము, కుంటి వారికి నడిపించడము, కుష్ఠరోగులు బాగు చేయడం, చెవిటి వారికి వినిపించేలా చేయడం, చనిపోయిన వారికి లేపబడ్డం, ఇవన్నీ ఎవరికైనా ఎవరికి సాధ్యమవుతాయి? అది కూడా చాలా తక్కువ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే దేవుడు చేసి పడేస్తాడు. అంత శక్తి ఉంది ఆయన దగ్గర. అందుకే ప్రభు నాము ఎందుకు ఇంత గొప్ప మహాప్రభావంతో ఈ భూమి మీద ఉంది అంటే ఆయనకు ఉన్న శక్తిని, ఆయన చేసే కార్యంలో అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆశ్చర్యకరంగానే మహాశక్తితో ఉంటాయి. కాబట్టి అలానే ఆయన మనకు అన్నీ కూడాను పనులు మేలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైన చేసే దేవుడు. కాబట్టి ఆయనకు అంత గొప్ప నామం ఉంది. ఇంకొకటి చూడండి, యోహాను సువార్త 19:30 చూడండి. యోహాను సువార్త 19:30, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన ప్రభువైన దేవుడు మనందరి కోసము ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు చేసిన, లోకము పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకును, ఈ భూమి నాశనం అయ్యేంత వరకును కూడాను మనిషి చేసిన ప్రతి పాపము నుండి ప్రతి మనిషిని కూడా మనం రక్షించాలి అని, పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరిని రక్షించాలి అనే ఒక గొప్ప ఆశయంతో దేవుడు భూమి మీద శరీరంతో ప్రభువుని యేసుక్రీస్తు గారు జన్మించి శిలువ మీద మరణించాడు. మనం అందరం చేసిన పాపాలకి ఆయన శిక్షించబడ్డాడు, ఆ శిక్షను ఆయన తీసుకున్నాడు. కాబట్టి దేవునికి మన జీవితంలోనూ, మన సంఘంలోనూ, మన ప్రదేశంలోనూ, మన ఈ భూమి అంతటా ఎందుకు ఇంత గొప్ప నామం, ఇంత ప్రభావంగా, ఆయనకు అంత గ్రేట్నెస్గా, అంత కీర్తిగా, ఘనతగా, అంత ఐశ్వర్యంతో ఎందుకు ఉంది అంటే దేవుడు మనందరినీ మన పాపం నుండి రక్షించాడు. కాబట్టి ఇంకొకటి చూడండి, మత్తయి సువార్త 28:6, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రభు అని దేవుడు
చనిపోయిన తర్వాత శిలువ మీద చనిపోయిన తర్వాత మూడో దినమున తన మరణం నుంచి పునరుద్ధార్థం ఆయన తిరిగి లేచాడు. కాబట్టి మరణం నుండి ఆయన తిరిగి లేచడం అంటే ఆయనకు అంత శక్తి గల దేవుడు. కాబట్టి మరణం నుండి నేను కానీ మీరు కానీ మరణం నుంచి మీరు లేవలేస్తారు? మనం లేవలేం కదా, మనకు ఆ శక్తి లేదు కదా. కానీ ఆయనకు ఆ శక్తి ఉంది. ఏంటిది? మరణం నుండి తిరిగి లేవగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఆయన నామము అంత గొప్ప మహాప్రభావం కలగా భూమి మీద అంతటా ఉంది. ఇంకొకటి మత్తయి సువార్త 28:18 చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది. పరలోకం మీదను ఈ భూమి అంతటి మీద ఆయనకు సర్వాధికారం ఉందంట. మీకు గాను నాకు కానీ భూమి మొత్తం మీద ప్రతి దేశం మీద సర్వాధికారం ఉందా? లేదు. కేవలం ప్రభు అనే యేసుక్రీస్తు గారికి. అది ఎవరికి ఉంటుంది సర్వాధికారము? పరలోకం మీదను భూమి మీద ఎవరికి ఉంటుంది? కేవలం దేవుడికి మీద మాత్రమే ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, భూమి మీదను పరలోకం మీద నాకు సర్వాధికారం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుడిని అని అర్థం. కాబట్టి సర్వాధికారం ఆయనకి భూమి మీదను పరలోకం మీద ఆయనకి ఉంది. కాబట్టి ఆయనకి భూమి మీద అంత గొప్ప మహిమ గల పేరు ఉంది. ఆయనకి సర్వాధికారం భూమి మీద ఉంది అని ఆయనకి భయపడతాం కదా, ఆయన్ని మనం పూజిస్తాం, ప్రేమిస్తాం. ఎందుకంటే ఆయనకు మేలు చేసే దేవుడు. కాబట్టి అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఉంది. ఆయనకి సర్వాధికారము పరలోకం మీద భూమి మీద ఉంది. కాబట్టి ఆయనకి అంత గొప్ప నామం ఉంది. మనకి మన ఇంటి మీదను మన ఉద్యోగం మీద మన పని దగ్గర మాత్రమే అధికారం ఉంటుంది, కానీ మొత్తం మీద మనకి అధికారం ఉండదు కదా. కాబట్టి ఆయనకి ఎందుకు అంత గొప్ప గల ఆయన ప్రభు నామం ఎందుకు భూమి అంతటా అంత ప్రభావంతో ఉంది అంటే ఆయనకు ఉన్న అధికారము, ఆయనకున్న శక్తి అలాంటిది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ భూమి మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను ప్రభు ఏం చెప్తున్నారంటే, భూమి మీదను పరలోకం మీదను నాకు సర్వాధికారం ఉంది. కాబట్టి ఈ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో ఏమన్నారంటే, భూమి మీదను నాకు పరలోకం మీద సర్వాధికారం ఉంది. ఈ భూమి మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి నా గురించి చెప్పి నేను ఏది మీకు విషయాలు బోధించానో వాటన్నిటిని వారికి చెప్పి వాళ్ళందరికీ కూడాను బాప్తిసం ఇవ్వండి, వాళ్ళందరినీ కూడాను నాకు శిష్యులుగా చేయండి ప్రభు తన శిష్యులకు చెప్పారు. ఈరోజు మనము ఆయనకు శిష్యులుగా ఉన్నాము. ఎందుకు ఉన్నాము అంటే ఆయన నామము, ఆయనకున్న నామము, ఆయనకున్న అధికారము, ఆయనకున్న బలము, ఆయనకున్న శక్తి అంత మహాప్రభావం గలది. ఆయన మనకి మేలు చేసే దేవుడు, మనం రక్షించే దేవుడు. కాబట్టి ఆయన నామం మన జీవితం ఇంత మహాప్రభావం గల మహా గొప్పదిగా భూమి అంతటా ఉంది. ఇంకొకటి చివరిగా రోమియోలకు రాసిన పత్రిక 9:5 పీతరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభువు అనే దేవుడు పూర్వం వాక్య రూపంలోనూ అదృశ్య దేవుడుగా ఉన్నాడు. మన అందరి కోసం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పాపం నుండి రక్షించి పరలోక రాజ్యానికి నిత్య జీవముకి వారసులుగా చేయాలనే ఒక బలమైన సంకల్పంతోనూ మనందరిని రక్షించడానికి దేవుడు భూమి మీద జన్మించారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు గారు. ఈయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టేను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ప్రభు ఎవరు అంట? ఎందుకు ప్రభువుకి భూమి అంతటా ఇంత గొప్ప ప్రభావంతో నిండిన పేరు, నామం, ఇంత ప్రభావం గల నామము భూమి అంతటా ఎందుకు ఉంది అంటే ఆయన దేవుడు. కాబట్టి ఆయనకి ఈ భూమి అంతటా మన జీవితంలో, మన సంఘంలో ఉన్న ప్రదేశం ప్రతి ఒక్కరి దగ్గర మనకి ఎందుకు ఆయనకు అంత గొప్ప పేరు, ఆయన అంటే ఎందుకు అంత భయము, ఎందుకు ఆయన అంటే అంత గౌరవము, ఎందుకు ఆయన అంటే మనకి అంత భయభక్తులతో మనం జీవిస్తున్నామంటే ఆయన మనందరికీ ఏంటిది? దేవుడు ఆయన. కాబట్టి కీర్తనలు 8:9 అనుదినము దేవునితో సహవాసం ఈ పరిచర్య కార్యక్రమంలో కీర్తనలు 8:9 యెహోవా మా ప్రభువా భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావం గలది అది ఈ వాక్యానికి పూర్తిగా మీరు ఈరోజు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రభు మనకి చాలా స్పష్టంగా దేవుని సహాయంతో ఇప్పుడు ఇంతసేపు నేను మీకు బోధించిన విషయం చివరిగా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ భూమి మీద ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి మీద ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తున్నాను, భూమి మీద ప్రభువుకి ముందు పుట్టిన వారిని అంటే ప్రభు అనే యేసుక్రీస్తు గారికి భూమి మీద పుట్టిన వారిని అలాగే ప్రభు అనే యేసుక్రీస్తు గారి తర్వాత పుట్టిన వారిని పోల్చి చూడండి. యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న శక్తి, బలము, అధికారం, ఆధిపత్యము ఏంటో మీకు తెలుస్తుంది. మన జీవితంలో ఆయనకున్న శక్తి ఏంటి, ఆయనకున్న బలం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. పోల్చి చూస్తే
అలానే ఇప్పుడు ప్రపంచ పటము, ఇప్పుడు ప్రపంచ వరల్డ్ మ్యాప్ మీరు ఒక్కసారి చూడండి. ప్రభువు అనే దేవునికి ఎంతమంది శిష్యులుగా ఉన్నారు, ఆయనకి ఎన్ని నివాసాలు ఉన్నాయి, ఆయనకి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఆయనకి ఎంతమంది, ఎన్ని పరిశుద్ధ గ్రంథం, ఎన్ని ప్రదేశాల్లో ఉన్నాయి అని చూడండి ఒకసారి. ఇవన్నీ చూస్తే అప్పుడు దేవుని నామం ఏ విధంగా మనకు కనిపిస్తుంది. మా ప్రభు భూమి ఎంతటా ఈ నామం ఎంత ప్రభావం గలది అనేది మనకి తెలుస్తుంది. అది ఈ వాక్యము, ఈ మాట ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితిలో హృదయం నుండి తన సేవకుల నుండి మన జీవితంలోకి వస్తుందో, పడుతుందో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. ఈ వాక్యము యెహోవా మా ప్రభువా భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావం కలదు అంటే, దేవుడు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం చూసాము. ఈ వాక్యానికి పూర్తిగా మనం అర్థం చేసుకున్నాము. దేవునికి యుగయుగములు స్తుతి మహిమ స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. చివరిగా ఒక ప్రశ్న, చెవులు గలవారు వినాలి. ఇప్పుడు ప్రభు ద్వారా నేను చెప్పేది అది ఏంటి అంటే, ఇంతకు మీరు, ప్రశ్న ఏంటి, చెవులు గలవారు వినాలి. ఇప్పుడు ప్రభు ద్వారా నేను చెప్పేది అది ఏంటి అంటే, ఇంతకు మీరు మీ పేరు నామము మహిమతో ప్రభావంతో కలిగి ఉందా? ఈ భూమి మీద మీరుంటున్న ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, మీరు పనిచేస్తున్న ప్రదేశంలో కావచ్చు, నివాసంలో కావచ్చు, మీరుంటున్న దేశంలో కావచ్చు, మీ నామం మహాప్రభావంతో ప్రభువును పోలి ఉందా? మీ పేరు నామం మహిమ ప్రభావము లేక వట్టిదిగా ఉందా? ప్రభావంతో ఉందా లేదా వట్టిగా ఉందా? వట్టిదిగా ఏమీ లేనిగా ఉందా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ నామం మహాప్రభావంతో ఉంటే మీరు దేవుని పోలి జీవిస్తున్నారని అర్థము. మహాప్రభావంతో లేదు అంటే మీరు దేవుని పోలి జీవించట్లేదని అర్థం. కాబట్టి ఇకనైనా ఈ నామమును మహాప్రభావంగా ఉండేలాగా దేవుణ్ణి మార్గంలో జీవించండి. మీ నామము ఇంకా మహాప్రభావంగా ఉండాలి అని మీరు అనుకుంటే, మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రభువుని పోలి జీవిస్తున్నారో అలానే మీ మరణం వరకు కూడా మీరు ప్రభువుతోనే జీవించండి, ఆయన మార్గంలో జీవించండి. అప్పుడు ప్రభువుకి ఏ విధంగా అయితే గొప్ప మహాప్రభావం గల పేరు ఉందో, ఉదాహరణ చూడండి, పౌలు గారి యొక్క పేరు భూమి అంతటా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన శిష్యుల పేరు అందరికీ కూడా వారి పేరు తెలుసు. అంటే ఎందుకు తెలుసు? వారు చేసిన క్రియలు, వారు చేసిన పనులు, ప్రభు సహాయంతో ఆ పనులు చేశారు, ప్రభు మార్గంలో జీవించారు. కాబట్టి వారికి అంత గొప్ప పేరు ఉంది. అలానే మీరు, నేను ప్రభు నామంలో మనం జీవించి ప్రభు వల్లే మనకి గొప్ప నామములు, అలానే మనం కూడాను పౌలు గారికి ఏ విధంగా అయితే భూమి అంతటా ఆయన పేరు అందరికీ తెలుసో, ప్రభు నామం కూడా భూమి అంతటా అందరికీ తెలుసు, మహాప్రభావంతో ఉంది. ఆయనను పోలి జీవించిన తన శిష్యుడైన పౌలు గారి యొక్క పేరు కూడా భూమి అంతటా అందరికీ తెలుసు. కాబట్టి మీరును నేను కూడా మనం అందరం ప్రభు మార్గంలో జీవిస్తే మనకు కూడా దేవుడు తన శిష్యులకు ఇచ్చిన మహిమను, ఘనతను, కీర్తిని మీకు మనందరికీ ఇస్తాడు. కాబట్టి ప్రభు మార్గంలో జీవించి మీరు కూడా ప్రభు పోలిని జీవించి ఆశ్చర్యకరమైన పనులు చేసి దేవునికి కలిగి ఉన్న మహామహిమ గల పేరును మీకును రావాలని నేను ప్రభు నామములో మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చివరిగా ఒక చిన్న సలహా ఏంటి అంటే, మిమ్ములను బ్రతిమిలాడి వేడుకుంటున్నాను, మీరు ఉన్న స్థితిలో విశ్వాసమును, ఓర్పును, ప్రార్థనను విడిచి ఉండకండి. విశ్వాసమును, ఓర్పు, ప్రార్థనను కలిగి జీవించండి. అది మనకు మేలును చేస్తుంది. ప్రభు మహాకనికరము చూపించే దేవుడు. ముఖ్యమైన విషయము ఇది గుర్తుపెట్టుకోండి, నిత్య జీవముకి వెళ్ళడానికి మనం పాటించాల్సిన దేవుని ఆజ్ఞలు ఇవి. మనము గుర్తుపెట్టుకుందాము, అనుసరిద్దాము. అనుదినము దేవుని మాత్రమే పూజించాలి. ఒక్కడే మనకు దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. మార్కు సువార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైనది ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే, నీవు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పాను. మూడవది, విగ్రహము కానీ వేరే ఏ రూపము కానీ మనం పూజించకూడదు, ప్రేమించకూడదు, మోసము చేయకూడదు, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. మనం ఎక్కడ కూడా అబద్ధ సాక్ష్యం గుర్తుపెట్టుకుని, చర్చిలో అయినా కానీ ఎవరితోనైనా చెప్పేటప్పుడు కానీ దేవుడు మన జీవితంలో నిజంగా కార్యాలు చేస్తేనే చెప్పాలి, అంతేగాని కల్పించి అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. మీకు కలిగినది బీదలకి ఇచ్చి, మనందరికి కలిగిన బీదలకి ఇచ్చి వారిని మనం చేయాలి, ప్రేమించండి. దేవుణ్ణి, ప్రభువుని, యేసుక్రీస్తును వెంబడించండి. అప్పుడు దేవుడు మనకి నిత్య జీవనం ఇస్తారు. బాప్తిసం తీసుకోండి. మీరు ఇంకా బాప్తిసం తీసుకున్నారా?
తీసుకుంటే మంచి, తీసుకోకపోతే త్వరగా తీసుకోండి. మారు మనసు పొందండి. ప్రభు అని యేసుక్రీస్తు నామములో ఆయన మార్గంలో జీవించండి. నిత్య నరకం ఉంది, జాగ్రత్త. ప్రభు ఆజ్ఞలను అతిక్రమిస్తే నిన్న మీరు చూడండి, ఈరోజు అనుదినము దేవునితో సహవాసం పరిచయ కార్యక్రమంలో నిన్న మీరు దేవుని ఆజ్ఞలు అతిక్రమించినా సరే, ఈరోజు దేవుని ఆజ్ఞలు పాటించి జీవించండి. నిన్న దేవుని ఆజ్ఞలు పాటించి జీవించారు, ఈ దినం కూడా దేవుని ఆజ్ఞలు పాటించి జీవించండి. నిన్న దేవుని ఆజ్ఞను పాటించారు, ఎందుకు? ప్రభువు నుంచి మేలును పొందడానికేగా. నిన్న దేవుని ఆజ్ఞను పాటించారు కాబట్టి ఈరోజు మళ్ళీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి మీకు రావాల్సిన మేలును పోగొట్టుకుంటారా చెప్పండి? కీడును కోరుకుంటారా చెప్పండి? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశుద్ధపరచుకోండి. అనుదినం దేవునితో సహవాసం చేస్తూ దేవుని మార్గంలో నడవండి. ప్రభువు ఎప్పుడు ఏ క్షణంలో వస్తారో దేవునికి తప్ప ఎవరికి తెలుసు? మన ఇంటికి ఏ దొంగ ఎప్పుడు వస్తారో మనకు తెలుసా? తెలియదు కదా. అలానే ప్రభువు ఎప్పుడు వస్తారో దేవునికి తప్ప ఎవరికి తెలుసు? మనం ఇకనైనా ఒక విశ్వాసిగా మంచిగా సిద్ధపడకపోతే ఎలా? ఇంకా ఎంతకాలం, ఎన్ని రోజులు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పశ్చాత్తాపం లేని మనసుతో దయచేసి మారు మనసు పొందండి. దేవుని ఆజ్ఞలు అతిక్రమించే వారికి మాత్రము నిత్య జీవంకి బదులు నిత్య శిక్ష ఉంటుంది. ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది. దేవుని ఆజ్ఞలు అతిక్రమించే వారికి మాత్రము నిత్య జీవంకి బదులు నిత్య శిక్ష ఉంటుంది. ఈ మాట నేను చెప్తున్న, దేవుని సాయంతో చెప్తున్న మాట నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడి ఈ దినమున వేడుకుంటున్నాను. నేను మీకోసము, మన సంఘము, మన విశ్వాసుల కోసము చేస్తున్న ఈ పనిని, నా ప్రయాసమును, ప్రభు మాటలను వ్యర్థము చేయకండి. దయచేసి దేవుని ప్రేమించండి, ప్రభు ఆజ్ఞ ప్రకారం జీవించండి. మనం అందరము దేవునితో కలిసి తన నిత్య రాజ్యంలో ఉండాలనేది నా కోరిక, మన ప్రభు కోరిక. అందుకేగా మన కోసం శిలువ మీద ప్రభు మరణించారు. ప్రభువును ఆశ్రయిస్తాము, మనము ప్రభు వల్లే మన సంతోషాన్ని పొందగలం. ప్రభు మనల్ని రక్షించువాడు. ఈ శరీరము దేవునికి ఆలయం. ఈ దేవుని ఆలయమైన మన శరీరంను మనం దేవునికి దాసులుగా ఉంటున్నామా? సాతానుకి, కీడుకి, లోక సంబంధులకి, ధనంకి దాసులుగా ఉంటున్నామా? మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ ఈ శరీరాన్ని దాసులుగా చేయండి, లోకానికి, ధనంకి దాసులుగా చేయకండి. చివరిగా అనుదినము దేవునితో సహవాస పరిచర్య ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రార్థన అతి ముఖ్యమైనది. మత్తయి సువార్త 6:9-13. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. ప్రభువా, నీ నామము భూమి అంతటా మహాప్రభావంతో గొప్ప శక్తితో ఉంది ప్రభు. అలానే మా నామమును కూడాను, మీ సేవకుల నామమును కూడాను అలా గొప్ప నామముగా, మహాశక్తివంతమైన నామముగా చేయమని ప్రభు. మీ మార్గంలో జీవిస్తేనే ఆ గొప్ప మహిమను, గొప్ప ఐశ్వర్యం, మహాప్రభువును మేము పొందగలమనే విషయాన్ని మీరు మాకు ఈ దినము తెలియజేసి ఉన్నారు. దయచేసి మా నామమును కూడా మీ నామం వల్లే చేయమని మీ అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను మీ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. చివరిగా ఇంకొక ప్రార్థన చేసుకుందాం మనం. చివరి ప్రార్థన. ప్రభువా, మా కోసము, ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన, దయచేసి మీరందరూ కూడాను వినండి. ప్రభువా, మా కోసము శిలువ మరణమును భరించి మమ్మను నీతిమంతులుగా చేసిన దేవ, మా రక్షకుడైన, మా ప్రేమాస్వరూపి అయిన యేసయ్య, ప్రేమతో, ఓర్పుతో ఇంతవరకు మీ మాటలను, మీ వాక్యాలను, మీ హృదయమును, మీ చిత్తమును, మీ మార్గమును నాకు బోధిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ బోధ ద్వారా, మీ మాటల ద్వారా నా హృదయమును, నా శరీరమును మీ మహిమ శరీరం వల్లే, మీ హృదయం వల్లే మారుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మా దేవ, మా ప్రభువ, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, మా వారిని, మా ప్రదేశమును, మా పనిని, మా ఉద్యోగమును, మా గర్భఫలమును, మా వ్యాపారమును, మా పిల్లలను, మా తల్లిదండ్రులను, మా దేశమును,
మా అధికారులను, మా బంధువులను, మా సంఘమును, మన విశ్వాసులను, మా యజమానులను, మా అధిపతులను, మా పెద్దవారిని, మా నాయకులను, మా తోటి వారిని, నిరంతరము మా మంచి కోసం పనిచేస్తున్న నీతిమంతులైన వారిని ఆశీర్వదించండి. వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి సహాయం చేయమని మిమ్మను వేడుకుంటున్నాను తండ్రి. మా హృదయంలో, జీవితంలో ఈ క్షణము మేము కలిగి ఉన్న బాధ నుంచి, హింస నుంచి, వేదన నుంచి, ఏడుపు నుంచి, అపవిత్రం నుంచి, శత్రువుల నుంచి, పాపుల నుంచి, అవిశ్వాసుల నుంచి, చింత నుంచి, విచారము నుంచి, శోధన నుంచి, దుర్మార్గుల నుంచి, మాట మార్చేవారి నుంచి, అబద్ధికుల నుంచి, మీ శత్రువుల నుంచి, లంచము నుంచి, లోక సంబంధముల నుంచి, అబద్ధమును ప్రేమించే వారి నుంచి, మద్యపానము నుంచి, చెడ్డ సావాసం నుంచి, చెడ్డ ఆలోచనల నుంచి, రోగము నుంచి నీతిమంతులైన మమ్మలను రక్షించమని మిమ్మను వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువా మా దేవ, మా జీవనముకి, ప్రభువా మా దేవ, మా జీవనంకి, మా పిల్లల కోసం, మా కుటుంబం కోసం మాకు పనిని, ఉద్యోగమును కల్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా మా దేవ, మా హృదయంకి మీ ఆలోచనలను, మీ బుద్ధిని, మీ జ్ఞానమును ఇచ్చి మమ్మల్ని మహిమపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. నీతిమంతులైన మీ పిల్లలకి మంచి పదోన్నతిని, కీర్తిని, ఘనతను, గౌరవమును, సన్మానమును, అధికారమును కల్పించి ఆశీర్వదించమని, మేము కలిగి ఉన్న అప్పుల బారి నుండి మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. మా సంతోషం కోసం దేశ ప్రజల శ్రేయస్సు కోసము నిత్యం పనిచేస్తున్న నీతిమంతులైన దేశ అధికారులను, పెద్దలను, సైనికులను ప్రతి ఒక్కరిని రక్షించమని, వారిని కాపాడమని, వారి కుటుంబమును ఆశీర్వదించమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రయాణంలో మాకు తోడుగా ఉండమని, మేము మొదలుపెట్టిన ప్రతి నీతికరమైన పనిని ఆశీర్వదించమని, రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. మా దేశం నుంచి, మా ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి వెళ్ళి ఉంటున్న, పని చేస్తున్న, చదువుకుంటున్న, జీవిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. మా శ్రేయస్సు కోసము, మా దేశ శ్రేయస్సు కోసం, మా కోసం ప్రాణమును అర్పించిన ప్రతి ఒక్కరి హృదయంకి శాంతిని కలగజేయమని, వారి కుటుంబమును రక్షించమని, కాపాడమని, ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అబద్ధమైన మాటలకి, దేవులకి, విగ్రహములకి, అబద్ధమైన దేవులకి, అబద్ధములైన విగ్రహములకి, మోసముకి, వ్యభిచారంకి, దొంగతనంకి, కఠినత్వంకి, నరహత్యకుల నుంచి మా శరీరములను, మా హృదయములను, మా అడుగులను దూరంగా ఉంచమని, మీ యందు భయభక్తులు కలిగి మీ ఆజ్ఞలను పాటించే హృదయమును మాకు ప్రసాదించమని, సువార్థికులను మిమ్మను ప్రసాదించమని, మీ ఆజ్ఞలను పాటించే హృదయమును మాకు ప్రసాదించమని, సువార్థికులను మిమ్మల్ని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. మీ వాక్యమును, మీ హృదయమును, మీ చిత్తమును మాకు నిత్యం బోధిస్తున్న మీ పనివారిని, మీ దాసులైన అపోస్తులను, సువార్థికులను, బోధకులను, వారి కుటుంబమును ఆశీర్వదించమని, వారికి తోడుగా ఉండి సహాయం చేయమని, రక్షించమని, మీరు నియమించిన కానుకలను మీకు సమర్పించే హృదయమును, మనస్సును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఈ దినమున నేను చేసిన తప్పిదములను, అనవసరమైన ఆలోచనలను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన సర్వాధికారం కలిగిన ప్రభు అయిన అతి పరిశుద్ధమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినందుకు ప్రభు నామంలో మీకు కృతజ్ఞతలు. చివరిగా నా తరపు నుంచి ఒక చిన్న విన్నపము. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని ప్రభు నామంలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. అప్పుడు ప్రభుతో మనమందరము సహవాసంలో ఏకమై ఉంటాము, ఆయనతో ఉంటాము. దయచేసి నేను మొదలుపెట్టిన ఈ కల్వరి టీయర్స్, ప్రభు సాయంతో నేను మొదలుపెట్టిన ఈ కల్వరి టీయర్స్ యూట్యూబ్ ఛానల్ గురించి సమాచారము మీకు తెలిసిన ప్రతి ఒక్క ప్రభువును నమ్మిన వారికి, విశ్వాసికి పంపించమని, ప్రతి సంఘం వారికి తెలియచేయమని, మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి, మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క సంఘానికి తెలియచేయమని మిమ్మల్ని ప్రభు పేరట
బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను కృతజ్ఞతలు. దయచేసి మీరు నాకు సహాయం చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు వాక్యం విన్న మీ అందరికీ దేవుని పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు. విశ్వాసమును, ఓర్పును, ప్రార్థనను కలిగి జీవించండి. అది మనకు మేలును చేస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని నేను మీకోసం ప్రార్థిస్తున్నాను యేసు నామంలో. ఆమేన్. ప్రభు మీ ప్రార్థనను అంగీకరించేలా ఉండమని, జీవించమని, ఆయన మార్గంలో ఉండమని మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకుంటున్నాను యేసు నామంలో. ఆమేన్. మళ్ళీ ప్రభు ప్రేరేపణతో మీ ముందుకు వచ్చి సత్యవాక్యములు బోధించాలని నా కోసము ప్రార్థన చేయండి. కృతజ్ఞతలు. మీ అందరికీ ఓపికతో వాక్యము ఇంతసేపు విన్నందుకు మన ప్రభు అయిన, మన పరిశుద్ధుడైన, రక్షకుడైన దేవుడు యేసుక్రీస్తు మీకు, మన అందరికీ సదాకాలం తోడుగా ఉండి పరలోక రాజ్యమును అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ చేయండి. ప్రేయర్ ఫర్ మీ, నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసము, నా కుటుంబం కోసము. కృతజ్ఞతలు ప్రభునామములో.